శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సద్గురుకులదేవతాభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురు, మీ యొక్క ఉద్యోగంలో గురు, మీకు వ్యాపారంలో గురు, మీ ఇంటి గురువులు, జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పుకోబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న మే 1, 2024 నాడు క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి. ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచ దేశంలో నివసించే కుంభరాశి మిత్రులారా, ఈ యొక్క గురు భగవాను యొక్క స్థానం మార్పడి గురు పేర్చి స్థానంలో ఈ యొక్క సంవత్సర కాలం మీకు ఎలా ఉండబోతుంది అంటే, శనిదేవుని రాశినాథుడిగా ఉన్న కుంభరాశి మిత్రులారా, మీరు కృషి ద్వారా ఉత్కృష్టమైనటువంటి సాధనను పొందుతారు. ధైర్యస్థానం నుండి సుఖస్థానానికి తరలిస్తుంది. మీ అష్టమ జీవిత స్థానం, వృత్తి స్థానము, విరయస్థానం నుండి చూస్తున్నారు. కుంభరాశి వారికి బృహస్పతి సంచార ప్రయోజనాలు. ఈ బృహస్పతి సంచారంలో మీరు మీ కుటుంబంలో వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇదేదో భయపెట్టడానికి కోసం ఉన్నది కాదు, ఉన్నది చెప్తున్నాం. ఆల్రెడీ శని భగవానుడు ఇబ్బంది పెడుతున్నాడు, కాస్త గురు భగవానుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు వాటిని దృఢచిత్తంతో అధిగమిస్తారు, మీ లక్ష్యాన్ని మార్చుకుంటారు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నా పెద్ద పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉండదు. అలాగే భాగస్వామ్యం అంత కలిసి రాదు. పార్ట్నర్షిప్, ఏదైనా ప్రధానమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ప్రజా వ్యవహారంలో నిమగ్నమైన వాళ్ళు, రాజకీయంగా ఉన్నవాళ్ళు, ప్రజాక్షేత్రం ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోండి. అవసరమైనటువంటి పనులలో పెట్టుబడి పెట్టండి. అనవసరమైనటువంటి విషయాల్లో ఎంటర్ కూడా కాకండి. మానసిక బలాన్ని పెంచడానికి మీరు కాస్త ఆధ్యాత్మిక చింతనలో కూడా పడతారు. అప్పుడప్పుడు ఉద్రిక్త వస్తూ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కొత్త వాహనం కొనాలనుకునే వారికి యోగం అని చెప్పచ్చు. ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, కులదేవత ప్రార్థన చేయండి. కుటుంబంలో మరియు బయట ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావంతో కాస్త ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటికి అనవసరం లేని విలువైన వస్తువులు కూడా కొని ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా ఉంటారు. ప్రభుత్వ అధికారులతో మీ యొక్క పనులు ఏమైనా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పరస్పర అనుకూలమైనటువంటి మలుపు తిరుగుతుంది. మీకు మనసులో ఏదో ఊహకందని ఒక ఆందోళన ఎప్పుడు ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవడానికి దైవ ప్రార్థన చేయండి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు చాలా కష్టంగా చదవాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. వ్యవసాయదారులకు మాత్రం కాస్త గిట్టుబాటుగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పై అధికారుల నుంచి, కింద సబార్డినేట్స్ దగ్గర నుంచి కూడా ప్రెషర్స్. అది ప్రభుత్వ, ప్రైవేట్ రంగం వారికి కూడా ఇలాగే ఉంది. అన్నదమ్ముల మధ్య వాగ్వాదం విపరీతంగా పెరిగిపోయి విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు, కోర్టు కేసులు, ఆస్తిపాస్తుల యొక్క తగాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. బయట ప్రదేశాలకి ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఆర్థికంగా లావాదేవీలు జరిగేటప్పుడు ఏమాత్రం అహం లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రేమతో, మృదుభావంతో మాట్లాడండి. ఎవరిని వ్యంగ్యంగా కించపరిచినట్టు మాట్లాడకండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి, గణపతి దేవాలయానికి వెళ్ళి
పరిహారం చేయండి. గరిక పెట్టండి, బృహస్పతికి శనగలు మాల వేయండి, మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ గురు భగవానుడు అంటే ఎవరు? అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సో నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురువు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు, మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చరాశి ఎవరు? కర్కాటక రాశి. నీచరాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి? శనగలు. ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి? రోజ్బెర్రీ అంటారు. వస్త్రం, పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం. వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగ జాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం ఆయన యొక్క అవయవం. స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు. ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు. గురు భగవానునికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు. ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి. మళ్ళీ చెప్తాను, గురు చూసిన కోటి లాభం. ఈ సంవత్సరం కుంభరాశి వారు గం గణపతి నమః సైలెంట్గా ఉండడం మంచిది. మిగతా రకాలుగా అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జగద్గురువుల్ని, సద్గురువులని సంప్రదించండి. వారి ద్వారా అనుగ్రహం పొందండి, జాతకం తెలుసుకోండి. ఇంకా మా ద్వారా తెలుసుకోకుండా కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి గం గణపతయే నమః, సద్గురవే నమః అని ప్రార్థన చేసుకోండి. విజయోస్తు. ఇంకనూ ఈ ద్వాదశ రాశుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా, మా టీవీని ఆదరిస్తున్నటువంటి, ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం. మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు, మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో. కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి, అలా క్లిక్ చేయండి. ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడాను, ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను, ఈ ప్రపంచమంతా కూడా ఈ గురు పేర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం.